ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ కార్యాలయంలో పలువురు మహిళా అధికారులను సన్మానించిన ఏపీ ఎన్జీఓస్ నాయకులు రాంబాబు మాట్లాడుతూ ఏపీ ఎన్జీఓస్ తరపున మహిళా అధికారులను సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఒక శక్తిగా ఎదిగారని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మనోజ్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సెలబ్రేషన్స్ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళ అంటేనే సృష్టికర్త. మహిళలు వంట ఇంటికి పరిమితం కాకుండా ఎందరో వీర మహిళల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని అంతరిక్ష ప్రయోగాలను అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళలంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అని ఆమె తెలిపారు. మహిళకి ఎంత ప్రాధాన్యత ఉందనేది ప్రపంచంలో ఈ రోజున అంతా కూడా ఈ మహిళ యొక్క ప్రాధాన్యత దగ్గర మహిళా దినోత్సవ కార్యక్రమం దగ్గర 115 సంవత్సరాలు అయింది. మొట్టమొదటిగా 1908 సంవత్సరాలు అమెరికాలో ప్రారంభమైనటువంటి వెట్టి చాకరీ బానిసత్వం పనికి సమానత్వం అనేది 1908 సంవత్సరాలు అమెరికాలో ప్రారంభమై ఆ తర్వాత రష్యాలో 1910లో కూడా దీని మీద పెద్ద ఎత్తున నిరసనలు ఉద్యమాలు జరిగి 1917లో ప్రపంచ మహిళా దినోత్సవం సమావేశంలో మహిళా దినోత్సవం జరపాలి అనే తీర్మానం చేసి అది దశలవారీగా 1977 వచ్చేనాటికి ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించి ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా మహిళా దినోత్సవం జరపాలి, అన్ని దేశాల్లో కూడా అని చట్టబద్ధంగా ఐక్యరాజ్య సమితి చట్టం చేయడం ద్వారా ఈ మార్చి 8 నాడు ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దాని సందర్భంగా మేము ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేమందరం ఇక్కడ ఎన్జిఓస్ హోమ్లో గ్యాదరింగ్ సెలబ్రేషన్ అనేది చేసుకుంటున్నాం. సో ప్రతి ఒక్క మహిళ సృష్టికర్త అంటే మనకి ఒక మహిళ